హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఓల్గా న్యూస్. వన్ నేషన్ వన్ ఎలక్షన్, జమిలీ ఎన్నికలు. సో ఎలాగైనా సరే ఈ టర్మ్ ఖచ్చితంగా జమిలీ ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పేసి ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ చాలా కాన్ఫిడెన్స్తో ఉంది. ఎలాగైనా సరే ఈసారి నిర్వహించి తీరాల్సిందే అని చెప్పేసి దీనికి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా దీని మీద చర్చ నడుస్తూ ఉంది. అలాగే దీనికి సంబంధించి కోవింద్ గారి నేతృత్వంలో ఒక కమిటీ వేసి ఎలా చేయొచ్చు, ఎలా చేస్తే మనం వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పేసి రకరకాల కమిటీస్ మొత్తం నిర్ధారణ చేసిన తర్వాత ఇవాళ లోక్సభలో ఈ బిల్లుని ప్రవేశపెట్టిపోతున్నారు. మరి ఈ బిల్లు గురించి కేవలం ఎన్డీఏ ప్రభుత్వమే కాకుండా, అంటే బీజేపీ పార్టీ మాత్రమే కాకుండా యావత్ భారతదేశం మొత్తం కూడా ఎదురు చూస్తుంది. ఏం జరుగుతుంది, నిజంగా జమిలీ వస్తుందా? మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇక్కడ అటు వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, లేకపోతే ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఈగర్గా వెయిట్ చేస్తున్నాయి. ఈ జమిలీ వచ్చేస్తుంది, 2027లోనే జమిలీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో 2027లోనే మళ్ళీ మేము అధికారంలోకి వచ్చేస్తామని చెప్పేసి అటు వైసీపీ పార్టీ వాళ్ళు అంటున్నారు, ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా అంటున్నారు. బట్ దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా ఒక విషయం అయితే చెప్పారు. జమిలీ వచ్చినా సరే 2029లోనే ఎలక్షన్స్ ఉంటాయి అని చెప్పేసి. సో ఇవన్నీ పక్కన పెడితే అసలు జమిలీ ఎలక్షన్స్ సాధ్యపడుతుందా? నిజంగా లోక్సభలో జమిలీకి సంబంధించిన బిల్లుని ఆమోదం పొందే శాతం ఎంత ఉంటుంది? మనం ఒకసారి చూసుకున్నట్టయితే జనరల్గా జమిలీ ఎన్నికలకు ఓటింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. అంటే ఆ బిల్లుకి సంబంధించి ఓటింగ్ అనేది కంపల్సరీ జరుగుతుంది. ఒకవేళ ఆ బిల్లు అనేది పాస్ అవ్వాలంటే 67% మంది ఎవరైతే ఉన్నారో లోక్సభలో, రాజ్యసభలో కావచ్చు, వీళ్ళు ఖచ్చితంగా ఓటింగ్ అనేది ఉండాలి. 67% కంటే ఎక్కువ మంది ఓటు వేస్తేనే ఆ బిల్ అనేది పాస్ అవుతుంది. ఆ లెక్కన మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా వచ్చేసి 543 మెంబర్స్ ఉన్నారు లోక్సభలో ఎంపీలు. వీళ్ళు 67% అంటే ఆల్మోస్ట్ 362 మెంబర్స్ ఓటింగ్ అనేది జరగాలి. 362 మెంబర్స్ అనుకూలంగా జమిలీకి అనుకూలంగా ఓటు వేస్తే ఆ బిల్ అనేది పాస్ అవుతుంది. లేకపోతే ఆ బిల్ అనేది వీగిపోతుంది, మళ్ళీ సవరించి మళ్ళీ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. సో ఆ లెక్కన మనం ఒకసారి చూసుకున్నట్టయితే, అలాగే రాజ్యసభలో కూడా 245 మెంబర్స్ ఉన్నారు. అందులో 67% అంటే ఆల్మోస్ట్ 164 మెంబర్స్ అనేది ఓటింగ్ అనేది చేయాల్సి ఉంటుంది బిల్ పాస్ అవ్వాలి అంటే. ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి లోక్సభలో ఎన్డీఏ బలం 293 మాత్రమే ఉంది. 293 మంది బలం మాత్రమే ఉంది. అందులో కూడా టీడీపీ పార్టీ, అలాగే ఇవి కూటమితో ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి, అందులో ఉన్న భాగస్వామి ఉన్న పార్టీలే చాలా ఎక్కువగా ఉన్నాయి. అందులో 293 కావాలి. లోక్సభలో ఎన్డీఏ బలం 293 మాత్రమే ఉంది. జమిలీ బిల్లుకు ఆమోదానికి కావాల్సింది 362. రాజ్యసభలో ఎన్డీఏ బలం కేవలం 121. జమిలీ బిల్లు ఆమోదానికి కావాల్సింది 164. ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలో ఉన్న రాష్ట్రాలు 19. బిల్లు ఆమోదానికి ఎన్ని రాష్ట్రాల ఆమోదం అవసరం? 14. సో కేవలం ఒక లోక్సభలోనో లేకపోతే రాజ్యసభలోనో ఈ బిల్లు పాస్ అయితే సరిపోదు. 14 కంటే ఎక్కువగా అసెంబ్లీ రాష్ట్రాల్లో ఆమోదం కూడా కంపల్సరీ ఉండాలి. లైక్ ఇప్పుడు ఆ బిల్లుని ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలు కూడా ఆమోదించాలి, ఆంధ్ర అసెంబ్లీ కూడా ఆమోదించాలి, ఇటు కర్ణాటక కావచ్చు, అటు తమిళనాడు కావచ్చు, అటు మధ్యప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, ప్రతి ఒక్క రాష్ట్రంలో దీని గురించి అసెంబ్లీలో చర్చ అనేది జరుగుతుంది. 14 కంటే ఎక్కువ అసెంబ్లీలు, ఎక్కువ రాష్ట్రాలు దీన్ని ఆమోదం తెలిపితేనే ఇది బిల్లు సక్సెస్ అవుతుంది, లేకపోతే వీగిపోతుంది, అంటే బిల్లు ఫెయిల్ అయిపోతుంది. సో మరి ఇంత క్లిష్ట సమయాల్లో ఈ బిల్లును ప్రవేశపెడుతున్నారు ఎన్డీఏ ప్రభుత్వం. ఏంటి ఆ ధైర్యం అన్నది ఇప్పటికీ స్టిల్ అర్థం కాని పరిస్థితి. సో ఎలాగైనా సరే ఈ బిల్లును అడ్డుకోవాలని చెప్పేసి ఇటు ఇండియా కూటమి నేతలు చాలా దృఢ సంకల్పంతో ఉన్నారు. అందుకే నిన్న అందరికీ విప్ జారీ చేశారు. తప్పకుండా అందరూ పార్టీ నిర్ణయాన్ని కట్టుబడాల్సిందే. ఈ జమిలీ ఎలక్షన్స్కి
మనము వ్యతిరేకంగానే ఓటు వేయాలని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఇండియా కూటమి నేతలు. ఒక టీఎంసీ మాత్రమే కొంచెం న్యూట్రల్గా ఉంటుంది. మరి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిగతా పార్టీలు, ఎస్పీ కావచ్చు, వీళ్ళందరూ కూడా వ్యతిరేకంగానే ఉన్నారు. అసలు అతి ముఖ్యంగా ఈ బిల్ కార్యరూపం దాల్చాలి అంటే లాజిస్టిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తుంది, ఫైనాన్షియల్గా ప్రాబ్లం వస్తుంది, చాలా సమస్యలనే ఉన్నాయి. సో కొన్ని రాష్ట్రాలు అయితే ముందుగానే ఎలక్షన్ అనేది జరపాలి. కొన్ని రాష్ట్రాలు అయితే అసలు అప్పటికి ఆ టైం పీరియడ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు 2029 అంటే అప్పటికి ఈ తెలంగాణ గవర్నమెంట్ ప్రస్తుతం ఉన్న ఆ టైం పీరియడ్ కూడా అయిపోతుంది. అక్కడ నుండి ఒక 6-7 మంత్స్ పొడిగించాల్సి ఉంటుంది. గవర్నర్ పరిపాలన విధించాల్సి ఉంటుంది, అంటే రాష్ట్రపతి పరిపాలన విధించాల్సి ఉంటుంది. అలాగే ఇటు తమిళనాడు మనం ఒకసారి చూసుకున్నట్టయితే 2026లో అది ఎలక్షన్ జరుగుతుంది. అది 2026లో ఎలక్షన్ ఒకవేళ వాళ్ళు వద్దనుకొని 29కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ అక్కడ నుండి 3 years రాష్ట్రపతి పరిపాలన అసాధ్యం. ఒకవేళ నిజంగా తమిళనాడులో కూడా ఎలక్షన్ జరిగిపోతే 26లో అక్కడ నుండి మళ్ళీ 29కే వీళ్ళు మళ్ళీ ఎలక్షన్ పెట్టాలంటే అక్కడున్న ప్రభుత్వం ఒప్పుకుంటుందా? అసెంబ్లీలో ఈ బిల్ అనేది పాస్ అవుతుందా? ఇలా రకరకాల సవాళ్ళు అయితే ఉన్నాయి. బట్ ఎన్డీఏ మాత్రం ఈసారి ఖచ్చితంగా బిల్లు పెట్టాల్సిందే, ఈసారి జమిలి జరిపి తీరాల్సిందే అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా ఉంది. అండ్ మరొక ఇందులో అతిపెద్ద సమస్య ఏంటంటే 2027లో అయితే ఖచ్చితంగా జమిలి అనేది జరగని పని. ఎందుకంటే ఇంకా మహిళా బిల్లు పాస్ అవ్వాల్సి ఉంటుంది, అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా పెరగాల్సి ఉంటుంది, పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా పెరగాల్సి ఉంది. జనాభా ప్రతిపాదన ప్రకారం ఇవన్నీ పెరిగిన తర్వాతే జమిలి అనేది సాధ్యపడుతుంది. ఇవేవి చేయకుండానే డైరెక్ట్ జమిలికి వెళ్తామంటే అంత సాధ్యం కాని పని అది. సో చూద్దాం మరి 2029లో జమిలి జరిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ ప్రస్తుతానికైతే ఈ బిల్ అనేది లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. మరి ఈ బిల్ అనేది సక్సెస్ అవుతుందా లేకపోతే ఫెయిల్ అవుతుందా అన్నది మనకు అతి కొద్ది రోజుల్లోనే తెలుస్తుంది. అంటే జమిలి ఎలక్షన్స్ మీద మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.